వాలంటీర్లు తొలగింపు ఎన్నికలకు ముందు పలువురు ఉద్యోగులపైన చర్యలు వైకాపా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్న 26 మంది వాలంటీర్లను శుక్రవారం ఎన్నికల అధికారులు విధుల నుంచి తప్పించారు. ప్రజల ఫిర్యాదులు పత్రికల్లో వస్తున్న కథనాల మేరకు నిర్ణయం తీసుకున్నారు. పలువురికి నోటీసులు కూడా జారీ చేశారు. ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులపైన చర్యలు తీసుకున్నారు. అంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల మీద కూడా చర్యలు తీసుకున్నారన్నమాట. ఈ నెలలో వచ్చిన కథనాలు పరిశీలించిన అధికారులు అనంతపురం జిల్లా కేంద్రంలోని 36, 38వ సచివాలయాలకు చెందిన 2 వాలంటీర్లను తొలగించారు. మరో 16 మందికి తాకీదులు ఇచ్చారు. 18 మంది చర్యలు తీసుకోవడంతో టీడీపీ నాయకులు అధికారికి ఫిర్యాదు చేశారు. కనేకల్లుకు చెందిన వాలంటీర్ గంగాధర్ రెడ్డిపై వేటు పడింది. శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువులో ప్రచారంలో పాల్గొన్న డ్వామా పీడి విజయప్రసాద్, వాలంటీర్లు అనిల్ కుమార్, మంజులను తొలగించారు. మరి వీళ్ళు ఒక రకంగా ఎన్నికల నిబంధన నియమావళిని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా ఈసీ అయితే చూస్తూ ఊరుకోదు, చర్యలు తీసుకుంటుంది. అది వైసీపీ అయినా ఎవరైనా అధికార పక్షంలో ఎవరున్నా సరే మాత్రం కోర్టు ఉల్లంఘిస్తే కనుక చర్యలు తప్పవు. మరి ఎందుకు వీళ్ళు అది చేస్తున్నారనేది చూసుకోవాలి. ఒక రకంగా ప్రతిపక్ష లక్ష్యానికి హెల్ప్ చేస్తున్నట్టు అవుతుంది. వద్దని చెప్పినా సరే ఈ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం, వేటికి గురవడం, ప్రతిరోజు ఈ మధ్యన అక్కడ 20 మంది, ఇక్కడ 10 మంది, ఇక్కడ 70 మంది వాలంటీర్లు లాగా వేటు వేస్తూ ఉండడం. మరి చివరికి ఆ వ్యవస్థని రద్దు అవుతుందేమో చూడాలి.